మనం ఇంటి కిటికీ నుంచి చూస్తే వీధి మొత్తం కూడా కనిపించదు, కానీ ఓ కిటికీ తీస్తే ప్రపంచం మొత్తాన్నే చూడొచ్చు. దాని పేరే కుపోలా. భూమికి దాదాపుగా 400 కిలోమీటర్ల ఎత్తున ప్రయాణించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఉన్న విండో ఇది. వ్యోమగోములు ఇక్కడికి చేరుకున్నప్పుడు పుడమి, విశ్వం సౌందర్యాన్ని చూసి మైమరిచిపోతారు. కుపోలా అంటే ఇటాలియన్ భాషలో డోము అని అర్థం. 1990లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర నిర్మాణం మొదలుపెట్టారు. దీనిలో పలు మాడ్యూళ్లు ఉన్నాయి. వీటిలోని ట్రాంక్విలిటీ అనే మాడ్యూల్ని 2010లో డిస్కవరీ స్పేస్ షటిల్ సాయంతో ISSకు చేర్చారు. దీంతో పాటు కుపోలా అనే 7 అద్దాల కిటికీలతో ఉన్న గాజు గది వంటి దానిని కూడా పంపించారు. ఇది 2.95 మీటర్ల చుట్టుకొలత, 1.5 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. దీని బరువు 1880 కిలోలు. మధ్యలో ఓ భారీ అద్దపు కిటికీ, చుట్టూ 6 గాజు కిటికీలతో పుష్పం డిజైన్ను తలపిస్తుంది. అతి పెద్దైన విండో వృత్తాకారంలో 80 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి కుపోలాను ISSకు అనుసంధానించి 15 ఏళ్లు పూర్తయింది. కుపోలా రాకముందు వ్యోమగోములు భూమిని చూడాలంటే కేవలం ఒక కిటికీ మాత్రమే ఉండేది. తొలుత నాసా, బోయింగ్ కలిసి కుపోలాను నిర్మించాలని అనుకున్నాయి, కానీ వ్యయ నియంత్రణలో భాగంగా దీనిపై వేటు వేశాయి. నాసాతో ఉన్న బార్టర్ ఒప్పందం ప్రకారం ఐరోపా స్పేస్ ఏజెన్సీ 1998లో ఈ ప్రాజెక్టును స్వీకరించింది. ఎలినియా స్పాజియో అనే సంస్థ దీని డిజైన్, డెవలప్మెంట్, ఇంటిగ్రేషన్ను చూసుకుంది. అంతరిక్ష శకలాలు, ఉల్కలు తగిలి ఈ అద్దాలకు గీతలు పడకుండా ప్రత్యేకమైన షట్టర్లు ఉంటాయి. వీటిని తెరిచేందుకు ప్రత్యేకమైన నాబ్ ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే కుపోలా షట్టర్లు తెరుస్తారు. ఇక్కడి నుంచి స్పేస్ స్టేషన్ బయట భాగం ఎలా ఉందో నేరుగా కంటితో చూడటం సాధ్యమవుతుంది. దీంతో పాటు దానిని రోబోటిక్ చేతుల కదలికలను గమనించవచ్చు. ఇక ఆఫ్ డ్యూటీలో ఉన్న ఆస్ట్రోనాట్స్ ఇక్కడికి వచ్చి పుడమి సౌందర్యాన్ని, అంతరిక్ష అందాలను వీక్షిస్తూ సేదతీరుతుంటారు. అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములను పుడమి తల్లితో అనుసంధానించే బొడ్డు తాడు లాంటిది కుపోలా అని దీనిని నిర్మించిన ఎలినియా స్పాజియో అనే ఐరోపా కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ డొరియానా బఫ్ పేర్కొన్నారు. తాజాగా శనివారం భారత వ్యోమగామి శుభంకు శుక్లా ఇక్కడ పలు ప్రయోగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తీసిన పిక్చర్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి.